అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? వెజ్ ఫిష్ ఫ్రై అండి. వెజ్ ఫిష్ ఫ్రై అంటున్నారేంటా అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీ వెజ్ తినేవారందరికీ చాలా నచ్చుతుందండి. ఎందుకంటే నేను కూడా ఎక్కువగా వెజ్ తింటాను, అందువల్ల నాకు తెలుసు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేయండి. మీరు కదా తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా. నేను చికెన్ మసాలా వేస్తాను, ఫిష్ మసాలా నాకు ఇష్టం ఉండదు. ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్, నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఒక ముక్క సరిపోతుంది, ఎక్కువగా వేయద్దు. ఇంకా ఇప్పుడు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోండి. అరటికాయ ముక్కలు పొడవుగా బాగా కట్ చేసుకోండి. ఈ మందాన్ని ఉండాలండి. ఇంకొంచెం సన్నంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువగా 1/2 ఇంచు మందం ఉండాలి. ఇలాగ మొత్తం వేసేసి చూస్తున్నారు కదా, మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇవి దాంట్లో వేసి బాగా కలిపేసుకోండి. ఇగోండి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపి నేను 2 hours నానబెట్టానండి. మీరు ఇది ముందు రోజు చేసి పెట్టుకున్నా పర్వాలేదు. మరుసటి రోజు ఇలా పిండి వేసుకొని కలిపేసుకోవచ్చు. పిండి ఏంటనుకుంటున్నారు? శనగపిండి 1 స్పూన్ అండి, బియ్యం పిండి 2 స్పూన్లు, ఇంకా కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఇగో చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ముక్కకి ఇలా పట్టాలన్నమాట పిండి అనేది. అలాగే మీరు ఎంత చేసుకున్నా దాని క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే నేను 3 అరటికాయలు తీసుకున్నాను. 3 అరటికాయలకి నాకు ఈ పట్టింది. 1 స్పూన్ వేసుకున్నానంటే మసాలా కూడా ఎక్కువగా వేయలేదు. మీరు ఇంకా కారం తినేవారైతే ఎక్కువగా వేసుకోండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అందరికీ నచ్చుతుంది. పప్పుచారులోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా అసలు పప్పుచారులని తింటుంటే ఇంకా మన అన్నం ఇంకా ఎక్కువ తినేస్తాం అన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా స్నాక్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్నాక్ కింద చేయండి. స్నాక్ లాగా మీరు చేసి పెట్టారంటే మాత్రం తప్పకుండా వాళ్ళైతే ఎలా చేశారని కూడా అడుగుతారు. చాలా బాగున్నాయి. బజ్జీలు కన్నా ఇంకా టేస్టీగా ఉంటాయి. అరటికాయ బజ్జీ కూడా దీని దగ్గర పనికిరాదు, అంత బాగుంటుంది. మీకు అరటికాయ బజ్జీ ఇష్టపడేవారు ప్రతి ఒక్కరు ఇది ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది తిన్న కొద్దీ తినాలనిపించే మంచి రెసిపీ ఇది, వెజ్ ఫిష్ ఫ్రై అని చెప్పేసి అందుకే అన్నాము. ఇది ఫిష్ టేస్ట్ వస్తుంది. ఫిష్ తినే వరకు బాగా తెలుస్తుంది కదా. మేమైతే ఫిషెస్ ఎక్కువ తింటామండి, అందుకని నాకు తెలుసు. దీంతో కర్రీ కూడా ఉంది. కర్రీ కూడా మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు ఈ ఒక్కసారి వేపుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీయే చేసుకుంటారు. వితౌట్ మనకి ఆనియన్ తినలేనప్పుడు మనకి ఏంటంటే కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా చేసి పెట్టుకుంటే మనకి స్నాక్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లో రసంలో కూడా మనం ఈ పక్కన సైడ్ డిష్గా పెట్టేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఎంత తిన్నా సరే తిన్నట్టు అనిపించదు. ఇంట్లో ఎన్ని చేసినా సరే అయిపోతూనే ఉంటాయి, అంత బాగుంటుంది. ఇది 2-3 days వరకు మనకు నిలవ ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఇది స్కూల్కి స్నాక్లా కూడా పెట్టచ్చు, అంత అంత బాగుంటుంది అన్నమాట. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.